డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ సెషన్లో మనము ప్రీవియస్ 2024 టెట్ ఏదైతే జరిగిందో దాంట్లో భాగంగా ఉన్నటువంటి పేపర్ 1కి సంబంధించి జూన్లో జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మ్యాథమెటిక్స్ 24 క్వశ్చన్స్ని. ఓకేనా? మరి ఇక్కడ ఇంకో స్పెషల్ ఒకటి ఉంది సార్. ఏంటి, కేవలం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే కాకుండా వాటిని షార్ట్కట్లో ఎలా చేయాలి, దాంతోపాటు ఆ వచ్చినటువంటి ప్రతి ప్రశ్న 24 ప్రశ్నలు ఏ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చాయి, కంప్లీట్గా ఎక్కడి నుంచి వచ్చాయి, అన్ని విషయాలు మనం ఈ క్లాస్లో మాట్లాడుకుందాం. 24 ప్రశ్నలు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చాయండి. అకాడమీ బుక్స్ చాలా కీలకం. లైన్ టు లైన్ మన అకాడమీ బుక్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. మరి అందులో భాగంగా మొదటి ప్రశ్నను ఒకసారి చూద్దాం తల్లి. ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఏం చెప్తున్నాడు సార్ అంటే, మొదటి 10 పూర్ణాంకాల సగటు అంటున్నాడు. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నెంబర్స్. మరి ఇది ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉందా సార్ ఈ ప్రశ్న అంటే లేదు. బట్ ఎక్కడి నుంచి అడిగాడు అంటే చూడండి, 7th క్లాస్లో నుంచి మనకు మొదటి 10 సహజ సంఖ్యల సగటు, మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు అని 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని అయ్యా మీరు దానికి లింక్గా ఉన్నటువంటి సహజ సంఖ్యలు అడ్డాడు అంటే మీరు పూర్ణాంకాలు చూసుకోవాలి అని అర్థం ఉంది. మరి ఏంటి ఇక్కడ హోల్ నెంబర్స్ అన్నాడు. మొదటి 10 ఎలా ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్ఆర్నో 4 5 6 7 8 9 ఇక్కడ వరకు మొదటి 10. ఇది 1 to 9 వరకు 9 0 కలిపితే ఒకటి. మొదటి 10 పూర్ణాంకాలు. ఓకేనా, హోల్ నెంబర్స్. మరి దాని సగటు ఎంత? జనరల్గా సగటు అంటే ఏం చేస్తాం తల్లి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. రాసులో మొత్తం 0 + 1 + 2 + అలా చేసుకుంటూ పోతే +9/10 అని రాసుకుంటాం. కానీ నేనేం చెప్తాను, ఎప్పుడైతే వరుస క్రమానికి సంబంధించినటువంటి నెంబర్స్ ఉంటాయో లేదా గుణిజాలు అంటాడో దీనికి రిలేటెడ్గా ఒక మాట అంటాడు తల్లి. నేను ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, పూర్తి వీడియో చూడండి. అయితే ఖచ్చితంగా ఒక్కొక్క ప్రశ్న యొక్క డెప్త్ను మాట్లాడుకుంటూ పోతాను, మీకు రేపు జరగబోయేటట్లు ఉపయోగపడతాయి. చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 5 యొక్క మొదటి 10 గుణిజాల సగటు అంటారు. అంటే 5, 10, 15, 20 అలా మాట్లాడుకుంటూ పోతాం. ఓకేనా? మరి ఇక్కడ నేనేం చెప్తాను సార్ అంటే, ఇలా వరుసగా సేమ్ డిఫరెన్స్ ఉన్న సందర్భంలో ఇక్కడ 0 1 2 3 ఇలా ఉన్నాయి కదా, సేమ్ డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఒకటే కాన్సెప్ట్, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 చేసేసుకోండి చాలు. 0 + 9/2 అంటే 9/2. 9/2 ఈజ్ నథింగ్ బట్ 4.5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. చూడండి, 10 సెకండ్లలో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏదైనా తీసుకోండి సార్. మొదటి 5 యొక్క మొదటి 10 గుణిజాలు అంటే 5 యొక్క మొదటి 10 గుణిజాలు 5 + 10 అంటే 5 10 10, 5 10 50, 5 + 50 50/2 = 55/2 చేసేసుకుంటాం అంతే. అంటే ఎంత వస్తుంది? 27.5 వస్తుంది. ఇది మీకు ఒకవేళ మీకు ఓపిక ఉంటే 5 + 10 + 15 అలా చేసుకుంటూ 50 వరకు బై చేసి 10 చేసుకోండి, 27.5 వస్తుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వరుస క్రమం సరిగ్గా ఉంటుందో, సేమ్ సీక్వెన్స్లో ఉంటాయో, ఓకేనా, అప్పుడు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 చేసేయండి, సరిపోతుంది ఇచ్చినటువంటి ఆ సంఖ్యల ఆధారంగా. రైట్? ఓకే తల్లి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఏమన్నాడు, బీజగణితం నుంచి 4m² - 8m + 3 యొక్క సంకలన విలోమం అన్నాడు. క్లియర్గా మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. బీజీయ సమాసాల యొక్క వ్యవకలనం దృష్ట్యా సమాసం యొక్క సంకలన విలోమము. ఒక సమాసం యొక్క సంకలన విలోమం ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను, ఇది ఒకసారి దీన్ని గమనించండి సార్. క్లియర్గా పెద్దగా చేస్తున్నాను. 6x² - 4x + 5 యొక్క సంకలన విలోమం అంటే ఏమిటి, దాన్ని ఏం చేయాలి? అయ్యా ఇగో దీనికి మైనస్తో గుణించండి సరిపోతుంది అంటున్నాడు. మైనస్తో గుణించండి. ఇక్కడ మైనస్తో గుణిస్తే మనం చెప్పడం జరిగింది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x, మైనస్ ఇంటూ ప్లస్ -5. ఇదే మీ యొక్క సమాధానము. ఎస్ ఆర్ నో? ఇక్కడ సంకలన విలోమము అంటే ఏదైతే గుర్తుందో, +4m అంటే -4m², మైనస్ ఉంటే +8m, +3 ఉంది కాబట్టి -3. ఇది ఎక్కడుందో వెతుక్కోండి ఆప్షన్స్లో.
ఎస్ దిస్ వన్ -4m² + 8m + సింపుల్ అంతే. ప్లస్ కాడ మైనస్, మైనస్ కాడ ప్లస్ పెట్టండి అంతే. ఇట్ ఈస్ క్లియర్ మై డియర్ టీచర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈ ప్రశ్న చూడండి. ద HCF ఆఫ్ 32, 48 అండ్ 60 HCFని కనుక్కోమన్నాడు. 6వ తరగతి టెక్స్ట్ బుక్లో 3వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ చూడండి, ఘాసాకను కనుగొనే పద్ధతి ఇలా చేశాడు. ఓకే, మనం 2-3 రకాలుగా చెప్పొచ్చు ఘాసాకను. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ మెథడ్స్. ఓకే, ఫైన్ చేద్దాం. కానీ నేనేమంటానంటే, ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు, ఉదాహరణకు మనం A, Bలు 2 సంఖ్యలను మాట్లాడుకుంటాం 6వ తరగతిలో. ఎసార్నము మరి ఈ 2 సంఖ్యల యొక్క LCM, ఈ 2 సంఖ్యల యొక్క HCF అనేది అయితే వస్తుందో బాగా గమనించండి మై డియర్ టీచర్స్. బీ కేర్ఫుల్ మై డియర్ టీచర్స్. ఈసారి ఇలాంటి బిట్టు పడబోతుంది తల్లి. ఏమంటానంటే, ఈ 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 సంఖ్యల చేత వచ్చినటువంటి LCM అనేది ఈ రెండింటి చేత భాగించబడుతుంది. LCM/A అవుతుంది అండ్ LCM/B. అంటే LCM ఏదైనా రాని, ఆ LCM అనేది ఇచ్చిన సంఖ్యల చేత భాగించబడుతుంది. ద కాసాగ్ అనేది ఇచ్చిన సంఖ్య చేత భాగించబడుతుంది. HCF అనేది ఏంది సార్ అంటే, ఈ ఇచ్చిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలు HCF చేత భాగించబడతాయి. ఆ సంఖ్యలు HCF చేత భాగించబడతాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. అర్థమవుతుందా? ఓకే, మరి దీంతో పాటు ఆ LCM కూడా HCF చేత భాగించబడుతుందన్న విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా లింక్ టాపిక్ సార్ ఇదంతా కూడా. అంటే ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటి, ఇచ్చిన సంఖ్యల్ని ఏది ఖచ్చితంగా భాగిస్తుందో అది చూస్తే చాలు. 3 ఎక్కంలో 32 రాదు, అయిపోయి. 6 ఎక్కంలో 48 వస్తుంది, 32 రాదు, పోయింది. 4 ఎక్కంలో 32 వస్తుంది, 48 వస్తుంది, 60 వస్తుంది సార్. 4 8 32, 4 12 48, 4 15 60. 8 ఎక్కంలో 60 రాదు, అయిపోయింది కథ. అంటే 4 ఆన్సర్ చూసి చెప్పొచ్చు కదా ఆన్సర్. మళ్ళీ మనం ఏం చేస్తాం, జనరల్గా అయ్యా చేద్దామండి అని చెప్పేసి 32, 48 అండ్ 60 అని ఇలా వెయిట్ చేసుకుంటూ పోతాం. సో 2 16 జా, 2 24 జా, 2 30 జా, అగైన్ 2తో 2 8 జా, 2 12 జా, 2 15 జా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ డివిజిబుల్ అవ్వాలి, కానీ ఏవైనా 2 డివిజిబుల్ అవుతుంది. ఈ 2 అయితే ఇది అవ్వట్లా, 2తో చేసినప్పుడు. 3తో చేసినప్పుడు ఇవి 2 అయితే 8 అవ్వట్లే. కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసి 2 2 జా 4 కూడా చెప్పవచ్చు. కానీ ఇలా ఈజీ క్వశ్చన్ కాకుండా కొంచెం టఫ్ ఇచ్చినప్పుడు మీరు గమనించాల్సింది ఒకటే, వీటి చేత ఏది అన్నీ భాగించబడే సంఖ్య ఏది, అన్నింటిని భాగించేది ఏది, అది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే తల్లి, నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం టెక్నిక్గా ఆలోచించాలి సార్ ఏదైనా ప్రశ్న చేసేటప్పుడు. ఈ ప్రశ్న, బాహ్య వృత్త వ్యాసార్థము R మరియు అంతర్వృత్త వ్యాసార్థము r అయినప్పుడు కంకణ లేదా కంకణాకార స్థల వైశాల్యానికి సూత్రం. డైరెక్ట్గా 8వ తరగతిలో బాట వైశాల్యం, కంకణ వైశాల్యానికి సూత్రం ఉంది క్లియర్గా. π ఆఫ్ r² - r². ఓకేనా? π ఆఫ్ R² - r² లేదా ఇక్కడ ఇంకోటి కూడా చెప్పొచ్చు, π ఆఫ్ R + r ఇంటూ R - r. ఇది కూడా తీసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ r - ఉంది, ప్లస్ ఉంది, ఇక 2 ప్లస్లు ఉన్నాయి, కాదు ఈ 3 కాదు. రైట్, అది అండర్స్టాండ్ తల్లి. సో ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్దే ఇచ్చాడు. ఒకవేళ కొంచెం చేద్దాం అంటే ఇది A² - B² ప్రకారం A + B × A - B చేసినా కూడా ఇలా వస్తుంది. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ తల్లి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న పైథాగరస్ త్రికాలు 8వ తరగతి 6వ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్న. చూడండి, పైథాగరస్ త్రికాలకు సంబంధించి కింది వాటిలో పైథాగరస్ త్రికం ఏది అన్నాడు. చాలా సందర్భాల్లో మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరిగింది ఫ్రీ టెస్ట్ క్లాసెస్లో. చూడండి, నేను ప్రతిసారి కూడా ఫ్రీ టెస్ట్లో మీకు టాప్ 10 టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేశాను. అక్కడ కూడా మీకు ఖచ్చితంగా 4-5 టెస్ట్ సిరీస్లలో ఈ పైథాగరస్ త్రికాల పైన బిట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి టాపిక్స్. ఇలా చూడగానే ఎలా చేయాలి సార్ అనే విషయం కూడా చెప్పారు. ఇక్కడ నుంచి 8వ తరగతి నుంచి వచ్చింది ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఒకటే, ఇచ్చినటువంటి వాటిల్లో చిన్నదేది, ఇక్కడ 9 ఉంది సార్. 9 ఉన్నప్పుడు ఏం చేయాలి, 9² / 2 చేయమని చెప్పిన. n అనేది బేసి సంఖ్య ఉన్నప్పుడు n అనేది n అంటే చిన్నది
అనుకుంటాం పైథాగరస్ త్రికాల్లో భాగంగా. n²/2 చేయండి అంటే ఎంత 81/2 చేస్తే ఎంత వస్తుంది సార్ 40.5 వస్తుంది. 40.5 ఏ రెండింటి మధ్య ఉంది 40కి మరియు 41కి మధ్య ఉంది. అంటే 940/41 అనేది పైథాగరస్ త్రికము కానీ 940/43 కాదు. క్లియర్. షార్ట్కట్గా చేయాలి. జనరల్గా ఏం చేస్తామండి పైథాగరస్ త్రికం అవుతుందా కాదా అంటే పెద్దదయ్యా కర్ణం అనుకుంటాము. కర్ణము మీది వర్గం అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి. మరి మిగిలిన వర్గాలు కనుక్కునే వరకు టైం ఉంటుందా సార్? టైం పోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇక చూడండి ఇది 12 ఇచ్చాడు. 12 అన్నప్పుడు ఏం చెప్పాము 12 అన్నప్పుడు n/2 హోల్ స్క్వేర్ +or-1 అంటే n/2 అంటే ఎన్నంట 12. 12/2 అంటే 6² +or-1 36 +or-1 అంటే 35, 37. అక్కడేముంది 12, 35, 37 ఉండాలి. కానీ ఇక్కడ 12, 35 ఉంది. ఇంకోటి లేదు. అది కాదు. మరి 8 విషయానికి వచ్చేసరికి 8లో 8/2 హోల్ స్క్వేర్ +or-1 8/2 అంటే 4² +or-1 4² అంటే 4² -1 ఒకటి 4² +1 ఒకటి 16 -1 అంటే 15 16 +1 అంటే 17 అంటే 8, 15, 17. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇదే మీ పైథాగరస్ త్రికము. ఇది కాదు ఇంకా అయిపోయింది వచ్చేసింది కాబట్టి కాదు. 7తో చేసుకున్నప్పుడు 7² 49/2 49/2 అంటే మీకు 24.5 వస్తుంది. అంటే 24, 25 7, 24, 25 రావాలి. కానీ ఇక్కడ రాలేదు, వేరేగా ఉంది. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇది క్లియర్. పైథాగరస్ త్రికాలపైన ఖచ్చితంగా ప్రతి టెట్లో ప్రతి డిఎస్సిలో ఒక బిట్ వస్తుంది. ఒకవేళ డైరెక్ట్ పైథాగరస్ త్రికాలపైన అడగకపోయినా మిమ్మల్ని ఎలా అడుగుతున్నాడు సార్ అంటే రేఖాగణితానికి సంబంధించి కానీ వైశాల్యాల్లో భాగంగా కానీ మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది సార్. కాబట్టి బీ కేర్ఫుల్ అమ్మా. రైట్. ఇగో డైరెక్ట్ బిట్ 1296 యొక్క వర్గమూలం కనుక్కోండి అన్నాడు. కానీ 36 అనకుండా ఏం చేశాడంటే వాటి యొక్క లబ్ధముగా రాశాడు. ఓకేనా. మరి ఎలా రాయాలి? ప్రధాన కారణం కల లబ్ధంగా రాశాడు. మరి ఎలా చేయాలి సార్? ఈజీ. ఎలా? ఇదంతానేమో మనకు టెక్స్ట్ బుక్ ప్రొసీజర్. మనం ఏం మాట్లాడుకున్నాం సార్ అంటే 1296 ఉన్నప్పుడు వర్గమూలాలు కనుక్కోవాలి. కాబట్టి చివరిగా ఉన్నటువంటిది ఏంటి మనకు ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని కూడా చెప్పాం మనం. ఎలా చివరిగా ఉన్నదేమో 4 4 రావచ్చు, 6 6 రావచ్చు. అంటే 1ల స్థానంలో 4 ఉండొచ్చు లేదా 6 ఉండొచ్చు. ఇది ఎవరిని దాటింది సార్? 3² లేదా 4² మధ్యలో ఉంది. అంతే 12కి 16కి 9కి 16కి మధ్యలో ఉంది కాబట్టి 334 కావచ్చు, 36 కావచ్చు ఆన్సర్. అయితే ఇక్కడ ఒకటే జాగ్రత్తగా వినాలి. వర్గమూలాలు షార్ట్కట్ విధానంలో కనుక్కునేది మనం క్లియర్గా యాప్లో ఉంచాం. 36 ఇది ఒక్కదానికి మనం 36 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 3 గ్యాప్ ఇక్కడ 4 గ్యాప్ దగ్గర ఉన్నదాన్ని తీసుకోవాలని చెప్పాం. కానీ 1296 అనేదాన్ని కొంచెం జాగ్రత్తగా అని చెప్పి ఒక నోట్ ప్రకారం రాయించాం. ఇది 36 అంటే మనం ఇలా తీసుకుంటే 2 18 2 9 3 3 అంటే 2² 3² 2² 3². దట్ ఈస్ యువర్ ఆన్సర్. అయిపోయిందిగా టీచర్స్. 2² అండ్ 3² ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి అమ్మా. ఇది చూడు. దశాంశ సంఖ్య 0.125ను సాధారణ భిన్న రూపంలో రాస్తే p/qను వ్యక్తపరిచినప్పుడు p+q విలువ ఎంత? ఈ క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ ద్వారా ఇచ్చాడు. చూడండి p/q రూపంలో అడిగాడు. బట్ ఇక్కడ ఇంకోటి ఆవర్తన దశాంశం 0.3636 అనేది 8th క్లాసు 1.3 ఎక్సర్సైజ్ తల్లి 8వ తరగతిలో 1.3 అభ్యాసంలో భాగంగా ఇచ్చాడు. p/q ఖచ్చితంగా ప్రతిసారి అడుగుతాడమ్మా ఈ బిట్టు. ఓకేనా. చాలా రిపీటెడ్ బిట్స్, అడిగిన బిట్సే మళ్ళీ అడుగుతాడు. కానీ కొంచెం చేంజ్ అంతే. దాన్ని మనం గమనించుకొని కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే తల్లి. ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ 0.125 125 పాయింట్కు బదులుగా 1 పక్కన ఉన్నటువంటి 3 డిజిట్లు కాబట్టి 3 సున్నాలు పెట్టేసుకున్నాం. బార్ లేదు, జాగ్రత్త, ఈజీ. ఇంకేముంది 25 5 చేయొచ్చు, 25 4 పక్కన 0 5 ఎక్కం 5 8 అంటే 1/8 ఈజ్ ఈక్వల్ టు p/q ఫాము. p+q అంటే 1 + 8 ఈజ్ ఈక్వల్ టు 9 అమ్మ ఆన్సర్. చూడండి క్లియర్. 9 ఈజ్ యువర్ ఆన్సర్. మిగతావి కావు. క్లియరా కదా? రైట్. ఈ బిట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న 11 చే నిశ్శేషంగా భాగించబడే
1140కి సమీప సంఖ్య 1140కి సమీప సంఖ్య. చాలా సింపుల్ కదా. అంటే ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ 1144 క్లియర్గా అంటే 0 ఉంది. ఓకే, 11తో చేస్తే 11 1 జా 11, ఇక్కడ 4 ఉందంటే ఇంకేం కావాలి, 11 4 జా 44 వస్తుంది, కాబట్టి 1144 అంతే. చాలా సింపుల్ బిట్టే. ఇంకా కొన్నిసార్లు పెద్ద సంఖ్య ఇచ్చి అందులో ఏ బీలు మధ్యలో ఇచ్చి 11తో భాగించబడినట్లయితే ఏ స్థానంలో ఉండే సంఖ్య, ఇలాంటి బిట్స్ అడుగుతాడు. ఇది ఎక్కడుంది, 8వ తరగతిలో 15.4 కంటే ముందు, ఐ మీన్ 15th చాప్టర్ మొత్తానికి అక్కడ మీకు ఈ 11th గురించి అవన్నీ కూడా డాటా వస్తుంది. 11 ఎక్కువ బాగా సూత్రం. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 3/8 డివిజబుల్ బై 3/5 అన్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, మనకు ఉదాహరణ 12లో భాగంగా మనకు ఎక్కడుంది సార్ అంటే ఇది చూడండి 7th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉంది. ఘాతాంకాలకు సంబంధించిన కాన్సెప్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది. నేను క్లియర్గా మీకు బుక్ చూపించి చెప్తున్నాను తల్లి. ఓకే, ఏముంది ఇక్కడ 3/8 బై 3/5 అంటే మనకు తెలుసు a/m బై a/n ఈజ్ ఈక్వల్ టు a/m మైనస్ n అని. అప్పుడు ఏం చేస్తామండి, సో 3/8 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3/3 దట్ ఈస్ 27 ఈజ్ యువర్ ఆన్సర్. 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 27 అని చెప్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా సార్? ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి అమ్మా. ఇది బాగా గమనిస్తున్నారా, ఈ మధ్యకాలంలో 2022 టెట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, ఏ టెట్ పేపర్ డిఎస్సి పేపర్ అయినా తీసుకుంటే ఎక్స్పెషల్లీగా రేఖాగణితంతో పాటు సాంఖ్యక శాస్త్రంలో కూడా మనకు థియరీ కాన్సెప్ట్ పైన బిట్లు అడగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలాంటి బిట్స్ అమ్మ. చూడండి ఒకసారి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని కూడా గమనిస్తే మనం ఏమి నేర్చుకున్నాం, సారాంశం ఏంటి, కీలక భావనలు అక్కడి నుంచి బయటికి తీస్తున్నాడమ్మా. చూడండి ఒకసారి చూద్దాం. దత్తాంశం ప్రాతినిధ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనలో సరికానిది అంటున్నాడు సార్. ఓకేనా, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిలేటింగ్ టు రీప్రజెంటేషన్ ఆఫ్ డాటాకు సంబంధించి ఏది కరెక్ట్ కాదు చూడండి ఒకసారి. సో పటచిత్రంలో దత్తాంశం యొక్క పౌనపున్యాన్ని సూచించడానికి పటాలను లేదా గుర్తులను ఉపయోగిస్తారు. ఎస్ అమ్మ, పటచిత్రాల్లో భాగంగా 6వ తరగతిలో ఉంది ఈ కాన్సెప్ట్. నేను దీనికి టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఎందుకు తీసుకోలేదంటే ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క క్లాస్ నుంచి బయటకు తీశాడు. బీ కేర్ఫుల్ అండి, ఓకేనా టీచర్స్? సో పటచిత్రంలో భాగంగా, పిక్టోగ్రాఫ్లో భాగంగా డాటాల నుంచి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో, పౌనపున్యం ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకు కార్ల బొమ్మలు 10 ఉన్నాయి, కార్ల సంఖ్య 10, ఆటోల సంఖ్య 20 ఇలా ఉన్నప్పుడు అవి ఎలా తీసుకుంటాం, ఆ పౌనపున్యం ఏదైతే ఉందో ఆ పౌనపున్యం ఆధారంగా పటాలను గుర్తులను ఉపయోగిస్తామని చెప్తున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే, బట్ మనకు కావాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం తల్లి. సెకండ్ ఆప్షన్, దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనపున్యంతో పోల్చినప్పుడు కమ్మీరేఖ చిత్రాలు ఉపయోగిస్తారు. ఎస్, కమ్మీరేఖ చిత్రాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండివిజువల్. ఎలా, ద బార్ గ్రాఫ్ ఆర్ యూజ్డ్ టు రీప్రజెంట్ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్. ఏ దానికి ఆ దానికి. ఇప్పుడు ఒక 6th క్లాస్లో టెక్స్ట్ బుక్ ఉంది. ఒక కాలనీలో వ్యాపారస్తులు ఎంతమంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది, ప్రైవేటు ఉద్యోగులు ఎంతమంది అని చెప్పేసి ఒక డాటా స్టూడెంట్ ఇంటింటికి వెళ్ళి డాటా తీసుకొచ్చి ఒక 100 మందితో డాటాతో చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక పిల్లర్ వచ్చేస్తుంది కొంతవరకు. సో కార్మికులు లేదా వ్యవసాయదారులు లేదా ప్రైవేటు ఎంప్లాయీస్ ఇలా రకరకాలుగా ఒక బార్ గ్రాఫ్ని మనం డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే విభక్త రాశులను మనం ఉపయోగిస్తాం. వాటినే మనం పౌనపున్యాలతో పోలుస్తాం. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సార్. నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు ఇది చూడండి. హిస్టోగ్రామ్ అనేది ప్రత్యేక తరగతి అంతరాలను పౌనపున్య విభజనకు గీయబడిన రేఖాచిత్రం. ఎస్ అండి, ఇది హిస్టోగ్రామ్ ఏదైతే ఉందో ఈ హిస్టోగ్రామ్కి మనం ఏం చేస్తాం, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్సే ప్రత్యేక తరగతిలోనే ఉపయోగిస్తాము, ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ని ఉపయోగించము. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వృత్తరేఖ చిత్రం పై చార్టు 2 పరిశీలను పక్కపక్కనే ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగించబడుతుందట.
అది తప్పండి. ఇది 2 కాదు, ఎక్కువ కూడా ఉపయోగించవచ్చు. అది పక్కపక్కన అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదమ్మా. ఈ స్టేట్మెంట్ అనేటటువంటిది రాంగ్, కాబట్టి ఇది కరెక్ట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే 8వ తరగతి నుంచి వచ్చాయండి ఈ 2 కూడా. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించాలి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఈ బిట్ చూడండి. 6, 3, 0, 2 మరియు 8 అంకెలతో ఏర్పడే అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్యల మొత్తము అన్నాడు. చూడండి అమ్మా, ఇక్కడ సేమ్ 1.5 6వ తరగతి 1.5 5వ అభ్యాసంలో మనకు 3వ ప్రశ్న ఉంది సేమ్. వాటి తేడా తెలపండి అన్నాడు. ఇక్కడనేమో మొత్తం కనుక్కోమన్నాడు. చూడండి, టెక్స్ట్ బుక్ చదివితే ఎన్ని లాభాలు ఉన్నాయనేది గమనించాలి. చూడండి ఒకసారి, ఇక్కడ గరిష్టం అంటే 86320, కనిష్టం వచ్చేసరికి మనం ఏం చేస్తాం, 5 అంకెల అన్నాడు కాబట్టి 20368. చివరిగా 8 ఎక్కడెక్కడ ఉంది అంటే ఇది తప్ప మిగిలిన 3 ఆన్సర్స్ అనుకుందాం. మొత్తం యాడ్ చేద్దాం. 8 వచ్చింది, మళ్ళీ 8 వచ్చింది, 88 అమ్మో అన్నిటికి ఉన్నాయి. 6 వచ్చింది, 6 ఎక్కడ ఉంది, ఇది కాదు, ఈ రెండింటికి ఉంది. మనకు కరెక్ట్ ఆప్షన్ తెలియనప్పుడు ఇంకేం చేస్తాం, ఇంకో 6 వచ్చింది, ఇంకో 6 ఇక్కడ ఉంది, ఇంకేముంది, తర్వాత 0 106688 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియరా మై డియర్ టీచర్స్? రైట్, ఆ తర్వాత ఈ ప్రశ్న, 150 మీటర్ల చతురస్రాకార పార్కుకు చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 25 రూపాయల చొప్పున అయ్యే ఖర్చు ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ మీకు ఇక్కడ 6th క్లాస్లో నుంచే ఉంది. చూడండి, 24 మీటర్ల పొడవు గల ఒక తీగ క్రమాకార, సో ఇందులోనే ఉంది సార్ ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ ఉందమ్మా, చూపిస్తాను. ఈ ప్రశ్న చూడండి సార్, ఇక్కడ 250 మీటర్ల పొడవు గల చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 20 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది. సేమ్ క్వశ్చన్, 250 కాడ 150 పెట్టాడు అండ్ 20 రూపాయల కాడ 25 రూపాయలు పెట్టాడు, అంతే. టెక్స్ట్ బుక్ అనేది ఎంత కీలకం అనేది మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అనేవి. చూడండి ఒకసారి, ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ ఏం చేయాలి. ఇప్పుడు మనకు చుట్టూ కంచె వేయడం అంటే చుట్టుకొలత. మరి చుట్టుకొలతకు సూత్రం ఏంటి? 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ 150 అనగా మనకు ఎంత వస్తుంది సార్ అంటే 600 మీటర్స్ వస్తుంది. మరి 600 మీటర్స్ అంటే మీటర్కి 25 రూపాయల చొప్పున 600 మీటర్స్కి ఎంత అవుతుంది? 25 0 0 25 0 0 25 6 150. సో 15,000 రూపాయలు అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చూసి చెప్పొచ్చు, బేసిక్ బిట్స్ వచ్చాయి. రేపు జరగబోయే టెట్లో కూడా అలాంటి బిట్సే వస్తాయి సార్, జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ క్వశ్చన్, మరి వ్యవకలనం, భిన్నాల యొక్క వ్యవకలనం చాలా సింపులే, పెద్ద కష్టం ఏం కాదు. చూడండి, 2/3 - 3/5 ఎక్కడి నుంచి? 6వ తరగతి నుంచి వచ్చింది. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. 3, 5ల ఎల్సిఎం 15. ఎందుకు? 2 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి 3, 5 15 అవుతుంది. 3 5ల 15 ఇక్కడ నుంచి 3 5ల 15 5 2ల 10 మైనస్ 5 3ల 15 3 3ల 9 1/15 ఈజ్ యువర్ ఆన్సర్. 1/15 ఈజ్ యువర్ ఆన్సర్. వేర్ ఈజ్ యువర్ 1/15? చూడండి, ఎస్ ఆర్ నో మై డియర్ టీచర్స్? రైట్ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి, లంబకోణం కంటే ఎక్కువ సరళ కోణం కంటే తక్కువ కొలత గల కలిగినటువంటి కోణం ఏది అన్నాడు. లంబకోణం అంటే 90, సరళ కోణం అంటే 180. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి కోణం ఏది? అధిక కోణము, అబ్ట్యూస్ యాంగిల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంకె సహజ సంఖ్యల మధ్యగతము. ఒక అంకె సహజ సంఖ్యలు అన్నాడు అంటే 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 వరకు తీసుకెళ్ళాలి. వాటి యొక్క మధ్యగతము అంటున్నాడు. మధ్యగతం అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్నో, ఓకేనా? ఈ n+1/2 టర్మ్ అనేటటువంటిది అవుతుంది, ఎందుకంటే అది బేసి సంఖ్యలు కాబట్టి. అప్పుడు ఏం చేస్తాం? n+2 అంటే 10 అవుతుంది. 10/2 ఈజ్ ఈక్వల్ టు 5th టర్మ్. మరి 5th టర్మ్ ఎంత? 1 2 3 4. దిస్ ఈజ్ ద 5th టర్మ్, దట్ ఈస్ 5 ఈజ్ యువర్ ఆన్సర్. మధ్యగతం అంటే సరిగ్గా మధ్యలో ఉన్నది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బేసి అయినప్పుడు n+1/2 చేస్తాం, అప్పుడు ఎన్ని వస్తుందో అదే సంఖ్య అవుతుంది. ఒకవేళ సరి అయినప్పుడు ఏం చేస్తామంటే n/2 మరియు
n/2 మరియు n/2 + 1 రాశుల యొక్క సగటు ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఇచ్చిన రాశుల యొక్క మధ్యగతం అవుతుంది. క్లియర్. ఇది ఎక్కడి నుంచి ఉంది సార్ అంటే ఇక టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది సార్. నెక్స్ట్ మనకు ఈ బిట్ చూడండి. 3p + 15 = 4p + 10 అయితే p విలువ ఎంత అంటున్నాడు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూడండి ఈ కాన్సెప్ట్ ఒకసారి ఇది చూడండి అమ్మా. డైరెక్ట్గా సేమ్ 3x + 5 3x + 5 5x - 11 అయితే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇవి చేయగలుగుతాం. ఈజీ. ఎలా చేయాలి ఒకసారి చూడండి. 3p + 15 = 4p + 10 అని చెప్తే ఈ 4pని ఇక్కడ పంపించుకుందామండి. పంపిస్తే ఏమొస్తుంది? 3p అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, -4p. ఇక్కడ 10 ఇక్కడ +15 కాబట్టి ఇక్కడ -15 అవుతుంది. 3p - 4p ఎంత? -p = -5 వస్తుంది. 10లో నుంచి 15లో నుంచి 10 పోతే 5 మైనస్ సింబల్కి మైనస్. సో p = 5 సార్. వెరీ సింపుల్. p = 5. రైట్. ఇట్ ఈస్ క్లియర్ మై డియర్ టీచర్స్. రైట్ అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి. ఈ బిట్ చూడండి సార్. స్వాతి 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయలకు రుణం తీసుకుంది. ఏడాది చివరన ఆమె చెల్లించవలసిన వడ్డీ ఎంత? కేవలం ఏడాది చివరన అన్నాడు, అది కూడా కేవలం వడ్డీ గురించి అడిగాడు కాబట్టి వెరీ వెరీ సింపుల్. అసలు ఇలా చూసి ఆన్సర్ పెట్టచ్చు సార్. 600 సార్ అని చెప్పాలి. ఎట్లా చెప్పాలి సార్ అంటే 10% ఉంది, 6,000 ఉంది, ఒక 0 తీసేస్తే అయిపోయి 600 ఆన్సర్. చూసి చెప్పొచ్చు, నో పెన్ పేపర్. ఓకేనా? లేదు సార్ నేను PTR/100 చేసుకుంటానంటే కూడా చేయొచ్చు తల్లి. ఇక్కడ చూడండి, టైం 5,000 రూపాయలు 12% వడ్డీతోనో 1 సంవత్సరం తర్వాత చెల్లించవలసిన వడ్డీ ఎంత? డైరెక్ట్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్ క్వశ్చను. రైట్. క్లియర్. ఈ బిట్ చూసుకోండి, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. మరి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం సార్ అంటే ఇక్కడ PTR/100 తీసుకుంటే పీనేమో 6,000, టీ కాలం 1 సంవత్సరం, R వచ్చేసి 10%/100. ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు 60 × 10 600. అయిపోయినా ఇట్లా చేసినా అంతే వస్తుంది సార్. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఈ బిట్ చూడండి. 18  divisible by 3/4 అన్నాడు. ఏంటి? భిన్నాల యొక్క భాగహారానికి సంబంధించిన ప్రశ్న. టెక్స్ట్ బుక్లో నుంచే వచ్చింది. 18 × 4/3 తీసుకుంటాం. ఎప్పుడైతే 18 divisible by 3/4 ఉందో ఈ డివిజిబుల్ సింబల్ కట్ అయిపోయి ఏం చేస్తుంది? ఇంటూ వస్తుంది. అప్పుడు తర్వాత ఉన్నటువంటి భిన్నం రెసిప్రోకల్ అవుతుంది 4/3. అప్పుడు 3 1 3 6 6 4 24. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ ఆ తల్లి? నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న. సో కింది వాటిలో సంపూరక కోణాలు 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. సంపూరక కోణాలు అంటే ఏవైనా 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరక కోణాలు అని చెప్పవచ్చు. ఎస్ ఆర్ నో టీచర్స్? కనిపిస్తుందా అండి? చూడండి ఇక్కడ ఒక్క నిమిషం అండి. రైట్. జస్ట్ పెట్టమ్మా. ఇప్పుడు చూద్దాం. ఓకే ఇప్పుడు చూడండి. ఏవైనా 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే అవి సంపూరకాలుగా మనం ఫైనల్ చేస్తాము. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ 2 కోణాలు కలిపితే 180 డిగ్రీలు అవుతుంది? చూడండి, ఇక్కడ ఈ 2 తీసుకుంటే 180 డిగ్రీలు అవుతాయి. ఈ 2 కలిపితే 140 అంటే 170 అయింది. ఈ 2 90 అవుతుంది. ఈ 2 180. ఇది చేస్తే 160. మనకు సంపూరకాలు కావాలంటే ఈ 2 కావు. ఈ 90 అయినప్పుడు ఏం చేస్తామంటే పూరక కోణాలు అంటారు. పూరక కోణాలను ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారంటే. ఏమంటారంటే కాంప్లిమెంటరీ అంటారు. ఈ సంపూరకాలను ఏమంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. సప్లిమెంటరీ అంటాం. 180 అయితే సప్లిమెంటరీ అండ్ 90 అయితేనేమో కాంప్లిమెంటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. మరి 9x² y² z² యొక్క పరిమాణము ఇదంతా కూడా ఒకటే పదము 7వ తరగతి 11వ చాప్టర్ గురించి మాట్లాడు. 10వ చాప్టర్లో ఉంది సార్ ఇది. పీజీయ సమాసం యొక్క పరిమాణం, ద డిగ్రీ ఆఫ్ పాలినోమియల్. చూడండి ఎలా తీసుకుంటాం, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది ఏకపది. x ఒకటే ఉంది, x ఘాతం ఒకటే ఉంది కాబట్టి దాని పరిమాణం 1.
ఈ 7x² అంటే వేరియబుల్ పైన ఉన్నటువంటి ఘాతాంకం ఎంత 2, కాబట్టి దాని యొక్క పరిమాణం ఎంత 2. ఇక్కడ XYZ అంటే x1 ప్లస్ y1 ప్లస్ z1 మొత్తం కలిపితే 3 అట్లా తీసుకోవాలి ఏకపదిలో. మరి ఇక్కడ y² z² అంటే 2 + 2 4. ఇక్కడ కూడా ఇచ్చిన ప్రశ్నలో కూడా x² y² z² మొత్తం 2 + 2 + 2 2 + 2 + 2 = 6 కాబట్టి పరిమాణం ఎంత 6. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి. త్రిభుజం యొక్క కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, సమకోణ త్రిభుజమా అంటున్నాడు. చూడండి ఒకసారి. ఈ బిట్టు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే 7వ తరగతి టెక్స్ట్ బుక్ డైరెక్ట్గా ఇగో 1:4:5 ఆ కోణాలను కనుక్కోండి అన్నాడు. ఇక్కడ ఇదే ప్రశ్న ఆ కోణం ఏది అంటున్నాడు, అంతే. ఆ త్రిభుజం ఏది అంటున్నాడు సార్. వెరీ సింపుల్ క్వశ్చన్. చూద్దాం ఒకసారి. ఏముందండి, మనం నిష్పత్తులు మొత్తం కల్పిస్తాం. 1 + 4 + 5 = 10 పార్ట్స్. ఆ 10 పార్ట్స్ ఎవరికి ఈక్వల్? త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలకు ఈక్వల్ అన్నప్పుడు 10తో చేసినప్పుడు 180 వస్తుంది. ఓకేనా, 18 degrees వస్తుంది. సో 1 part 18 degrees వస్తుంది. 10 1 = 10, 18 10 = 180 కాబట్టి. ఇప్పుడు మొదటి పార్ట్ 1:1 అంటే 18 degrees, రెండో పార్ట్ 18 4 = 72 degrees, 18 5 = 90 degrees. ఒక కోణము 90 degrees ఉందంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అది లంబకోణ త్రిభుజము, రైట్ ట్రయాంగిల్ అని చెప్పి. మిగతావి కావు. రైట్, క్లియరా మై డియర్ టీచర్స్? ఆ తర్వాత ప్రశ్న. ఒక రాబిన్ పిట్ట ఎగిరేటప్పుడు రెక్కలను 10 సెకండ్లకు ఒకసారి 10 సెకండ్లకు 23 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. అయితే అది 1.5 నిమిషంలో ఆ రెక్కలను ఎన్నిసార్లు ఆడిస్తుంది? 1.5 నిమిషంలో అంటున్నాడు. చూడండి, 1.5, అది 1.5 నిమిషంలో అంటే 10 సెకండ్స్కి 23 సార్లు అయినప్పుడు ఇది చాలా సార్లు మనం ఏకవస్తు మార్గంలో కింద 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో భాగంగా చెప్పాను అనులోమానుపాతంలో. ఇక్కడ రాబిన్ పిట్ట 10 సెకండ్లకు 23 సార్లు అయితే 2 నిమిషాలలో అని ఇక్కడ అడిగాడు, ఇక్కడ 1.5 నిమిషంలో అడిగాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి దాంట్లో చూడండి ఎక్కడి నుంచి బిట్స్ వస్తున్నాయంటే ఒకసారి గమనించండి సార్. అంటే ఆలోచించండి, ఇవి చేయండి, ప్రయత్నించండి నుంచి బిట్ అడిగాడమ్మా. చూడండి ఒకసారి మనం ఎంత జాగ్రత్త పడాలి, ఎక్కడి నుంచి చదువుకోవాలనేది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి సార్. రైట్ అమ్మా, చూద్దాం. మరి 1.5 అంటే 60 సెకండ్లు ప్లస్ 30 సెకండ్లు కదా, మొత్తం 90 సెకండ్లకు ఎన్నిసార్లు తన రెక్కలను ఆడిస్తుంది అనేది ప్రశ్న. అంటే 10 సెకండ్లకు 23 సార్లు అయినప్పుడు 90 సెకండ్లకు ఎక్కువ అవుతుంది కాబట్టి 90 ఎక్కువ బై తక్కువ ఇంటూ 23 0 క్యాన్సల్ 9 3 27 9 3 27 అండ్ 9 2 18. ఓకేనా, ప్లస్ 207 టైమ్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు అది మరియు దాని వైశాల్యం 484 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం ఎత్తు ఎంత అన్నాడు సార్. ఈ ప్రశ్న ఒక్కసారి టెక్స్ట్ బుక్లో ఏదన్నా మార్పులు చేశాడా, కేవలం నెంబర్లు మార్చాడు? ఒక్కసారి చూడండి తల్లి ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ ఉంది. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లుగా ఉంది. త్రిభుజ వైశాల్యము 400 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ త్రిభుజం యొక్క భూమి ఎత్తులను కనుక్కోండి. అకాడమీ టెక్స్ట్ బుక్ ఎందుకు ఇంతగా చెప్తున్నాము అంటే ఇది సమస్య. బుక్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. రైట్, దాని ఎత్తు కనుక్కోమన్నాడు అంటే చూడండి, ఇప్పుడు త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు అన్నాడు. అంటే భూమి x అనుకుంటే ఇక్కడ బేస్ x అనుకుంటే ఎత్తు అనేటటువంటిది 2xగా ఉంటుంది. ఓకే, మరి దాని వైశాల్యం 484 అన్నాడు. అంటే మనకు ఆన్సర్ ఏంటి? సూత్రం ఏంటి వైశాల్యానికి? 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే బేస్ ఏమో x, హైట్ ఏమో 2x అయినప్పుడు ఇక్కడ 484 ఇక్కడ రాసుకుంటాం వైశాల్యం. ఇక్కడ 2కి ఇక్కడ 2 క్యాన్సల్, x ఇంటూ x ఎంత అవుతుంది? x² = 484 అవుతుంది. x = 22. ఎందుకంటే 484 యొక్క వర్గమూలం ఎంత?
22. ఇక్కడ అడుగుతున్నది ఏంది? ఎత్తు అడిగాడు. అంటే భూమి 22 కానీ ఎత్తు దానికి డబల్ కాబట్టి 44 అవుతుంది. ఈ 44 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. అర్థమవుతుందా? మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, 22 ఇచ్చాడు, 44 ఇచ్చాడు సార్. కాబట్టి బీ కేర్ఫుల్ అమ్మా. ఓకే రైట్. ఆ తర్వాత సార్ ఈ ప్రశ్న చూడండి సార్ ఒకసారి 105. ఇక్కడ ఏం చెప్తుంది సార్ అంటే ఇది కంప్లీట్గా a² - b² ఈజ్ ఈక్వల్ టు a+b ఇంటూ a-b లెక్క మాట్లాడుతుంది సార్. వెరీ క్లియర్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం నేను చెప్తున్నాను. a² - b² అంటే a+b ఇంటూ a-b. ఓకేనా? సో a+b అంటే ఇదేమో 200 అవుతుంది ఇంటూ ఇది 10 అవుతుంది. ఆన్సర్ ఈస్ 2000. దట్ ఈస్ యువర్ ఆన్సర్. వెరీ క్లియర్. చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. మనము 24 క్వశ్చన్స్ మాట్లాడుకోవడం జరిగింది. సో మరి ఇక్కడి వరకు మీరు క్లాసెస్ చూస్తే, మన క్లాసెస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా స్పందన రూపంలో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.